ఎందుకు వెంబడించే ప్రయత్నం చేస్తాడు అని అంటే మొదటి కారణము, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. ఇక ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళే అవకాశం లేదు. వాళ్ళు సమస్యలో చిక్కుకుపోయారు, ఇక నా చేతికి చిక్కారు, ఎక్కడికి వెళ్ళలేరు అనే మొదటి కారణము. వాళ్ళు చిక్కుకున్నారు, వాళ్ళు వెళ్ళలేరు, ఇక దిక్కు నేనే, మళ్ళీ వెళ్ళి నా దాసులను నేను తెచ్చుకుంటాను. సమస్యల్లో ఉన్నప్పుడు నిన్ను మళ్ళీ తిరిగి తన దాస్యములోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఏదో మనుషుల ద్వారా ఒక సహాయము పొందుకోవడం ద్వారా, లేకపోతే ఇంకొక విధంగా దేవుని మార్గంలో కాకుండా ఇంకొక విధంగా నీకు ఏదో సహాయం వచ్చి సహాయాన్ని ఇచ్చినట్టుగా ఇచ్చి నిన్ను వేరే మార్గంలోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. వాడి యొక్క ధైర్యం అంతా ముందుకు వెళ్ళకూడదు. నువ్వు నీ ఆత్మీయ జీవితము ముందుకు వెళ్ళకూడదు. నువ్వు చిక్కుబడిపోయావు, నువ్వు సమస్యలో ఉండిపోయావు, నువ్వు రాలేని స్థితిలో ఉండిపోయావు. అది వాడికి కావాలి. మొదటి కారణం అయితే, రెండవ కారణము, ఇన్ని చేస్తూ ఉన్నప్పుడు మనకు అనుమానం వస్తుంది కదా, ఎందుకు సమస్యలోకి పోయినప్పుడు వాని ట్రాప్ అని తెలిసినప్పుడు నన్ను ఒకేసారి ఆయన బయటికి తీసుకొచ్చి వాడి పన్నాగాలని నాశనం చేయొచ్చు కదా, అపవాది క్రియలను నాశనం చేయొచ్చు కదా, ఎందుకు నేను నష్టపోయేంత వరకు ఉండాలంటే దేవుడు ఖచ్చితంగా అపవాదిని నాశనము చేయడు, వాడిని అప్పుడే శిక్షించడు. ఎందుకు శిక్షించడు అని అంటే,